ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో రామయ్య అనే ఒక మధ్యతరగతి మనిషి నివసించేవాడు. అతనికి 3 కుమారులు ఉండేవారు. ఆ రామయ్య తన జీవితకాలంలో ఎంతో కష్టపడి 17 విలువైన ఏనుగులను సంపాదించాడు. ఆ ఏనుగులే అతని సంపద, అతని గౌరవం. కొన్ని సంవత్సరాల తర్వాత కాలం సమీపించిందని గ్రహించిన రామయ్య తన ఆస్తిని ఎలా పంచాలో వీలునామాలో రాసిపెట్టాడు. వీలునామాలో నా దగ్గర ఉన్న ఏనుగుల్లో సగం పెద్ద కుమారునికి ఇవ్వాలి, మిగిలిన వాటిలో 2/3 వంతులు రెండో కుమారునికి ఇవ్వాలి, మళ్ళీ మిగిలిన వాటిలో 2/3 వంతులు చిన్న కుమారునికి ఇవ్వాలి అని రాసి ఉంది. ఇది జరిగిన కొద్ది రోజులకే రామయ్య పరమపదించాడు. తండ్రి మరణం తర్వాత 3 కుమారులు ఆలోచించడం ప్రారంభించారు. పెద్ద కుమారుడు 17 ఏనుగుల్లో సగం ఎలా తీసుకోవాలి అని అన్నాడు. రెండో కుమారుడు తల పట్టుకున్నాడు. చిన్న కుమారుడు నిరాశగా తండ్రి కోరిక నెరవేర్చడం అసాధ్యంగా కనిపిస్తోంది అని అన్నాడు. ఈ విషయం నెమ్మదిగా రాజసభ వరకు చేరింది. రామయ్య రాసిన వీలునామా ఆధారంగా ఏనుగులను ఎలా విభజించాలో అనేక మంది పండితులు, మంత్రులు ఆలోచించారు. కాని పరిష్కారం దొరకలేదు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తెనాలి రాముడిని పిలవండి అని ఆదేశించారు. తెనాలి రాముడు సమస్యను శ్రద్ధగా విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించి, మహారాజా, రాజభవనంలోని ఏనుగుల గణం నుంచి ఒక ఏనుగు నాకు ఇవ్వండి అని అన్నాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఏనుగుతో సమస్య తీరుతుందా అని అనుకున్నారు. ఆ ఏనుగును మిగిలిన 17 ఏనుగుల్లో కలిపాడు. ఇప్పుడు మొత్తం 18 ఏనుగులు అయ్యాయి. ముందుగా తెనాలిరాముడు పెద్దకుమారునివైపు చూసి, వీలునామా ప్రకారం మీకు మొత్తం ఏనుగులలో సగం వాటా, అంటే 9 ఏనుగులు లభిస్తాయి అని అన్నాడు. పెద్దకుమారుడు సంతోషంగా 9 ఏనుగులు తీసుకున్నాడు. తర్వాత రెండో కుమారునికి మిగిలిన వాటిలో 3/2 వంతులు, అనగా 9 ఏనుగులలో 6 ఏనుగులు నీకు అని తెనాలి రాముడు అన్నాడు. ఇప్పుడు మిగిలినవి 3 ఏనుగులు. తెనాలి రాముడు చిన్న కుమారునితో మిగిలిన వాటిలో 3/2 వంతులు, అనగా 3 ఏనుగులలో 2 ఏనుగులు నీకు అని అన్నాడు. ఇప్పుడు అక్కడ మిగిలింది ఒక్క ఏనుగు మాత్రమే. తెనాలిరాముడు ఆ ఏనుగును రాజభవనానికి తిరిగి అప్పగించాడు. సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. శ్రీకృష్ణ దేవరాయలు తండ్రి రాసిన వీలునామాన్ని ఏ మార్పు చేయకుండా సంపూర్ణంగా చేశావు రామా, నీ తెలివి అమోఘం అని ప్రశంసించారు. ఈ విధంగా తెనాలిరాముని తెలివితేటలు మరియు సమయస్ఫూర్తి ద్వారా మరో సమస్య పరిష్కరించబడింది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి మరియు ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుండకపోతే చేయడం మర్చిపోవద్దు.